నిర్వహించిన ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు, ఎంపీ కేశినేని చిన్ని. గన్నవరం ఎయిర్పోర్ట్ అథారిటీ కమిటీ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు, ఎయిర్పోర్ట్ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్ ఎంపీ కేశినేని చిన్ని. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, గన్నవరం ఎయిర్పోర్ట్ అంతర్జాతీయ టెర్మినల్ పనులు గత ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు అధికారంలో ఉండి ఎయిర్పోర్టును అభివృద్ధి చేయకపోవడం దారుణం. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం ఎయిర్పోర్టు టెర్మినల్ అభివృద్ధి పనులను సంవత్సరంలోపు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఎయిర్పోర్టులో అభివృద్ధి శూన్యం. వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు అభివృద్ధిని గాలికి వదిలేసి మేషలు లెక్కించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడి గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తామని ఆయన అన్నారు. థ్యాంక్ యూ సార్. సార్ ఓకే సార్. ఫ్లైట్స్ కార్గో ఫ్లైట్స్ ఆపరేట్ చేశారు. షిప్స్ ఇక్కడ నుంచి సూరత్ దట్ ఈస్ ద పొటెన్షియల్ వీ హ్యావ్. ఫర్ దట్ మనకు పెద్ద బిల్డింగ్ ఉంటే ఒకసారి పికప్ అయితే అంతర్జాతీయ విమానాశ్రయ కొత్త టెర్మినల్ భవన నిర్మాణంలో జరుగుతున్న లోపాల గురించి సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత ప్రభుత్వ కాలంలో 5 సంవత్సరాలు ఈ ఎయిర్పోర్టుని పట్టించుకోకపోవడం వల్ల ఈ ఎయిర్పోర్ట్ చాలా డిలేగా జరుగుతుంది. రకరకాల కారణాలు అవ్వండొచ్చు, కానీ ఎయిర్పోర్ట్ అనేది చేయలేకపోవడం గత ప్రభుత్వం అసమర్థత. మాకు ప్రజలు బ్రహ్మాండమైన ఘన విజయం మా నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా, అంతేకాకుండా కళల రాజధాని అమరావతి కోరే విధంగా మ్యాండేట్ ఇవ్వడం, ఈ అమరావతిలోనే ఇది ఉన్న ఏకైక విమానాశ్రయం, దీన్ని త్వరలో దీన్ని తీసుకురావాలి వాడుకలో. కానీ మేమందరం టెర్మినల్ భవనాన్ని సమీక్షలో కూర్చున్నాం. ఈ సమీక్షలో ఏమేమి లేట్ అవుతున్నాయి, ఏ విషయాలు అందరం కలిసికట్టుగా టీం వర్క్గా చేసి సంవత్సర కాల సమయంలోపే అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రజలు ప్రయాణికుల చెంతకు తీసుకొద్దామని మా కోరిక. కాబట్టి అందరం సమీక్షించుకున్నాం. తప్పకుండా సంవత్సరం లోపల మా యువ నాయకుడు కేంద్ర మంత్రి మన రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో, అంతేకాకుండా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, మా యువ నాయకుడు లోకేష్ గారి యొక్క కృషితో, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, బీజేపీ పార్టీ వారి సహకారంతో ఈ ఎయిర్పోర్ట్ని సంవత్సర కాల సమయంలో ప్రజల వద్దకు తీసుకొస్తాం. తప్పకుండా సమీక్షించాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పనులు ఏమన్నా ఉంటే వెంటనే దాన్ని సమీక్షించి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. చిన్న సమస్యలే ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి. మేజర్గా కాంట్రాక్టర్ డిలేనే ఎక్కువ జరిగింది. కాంట్రాక్టర్ డిలేలో కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం వల్ల ఇది జరగటం జరిగింది. కాబట్టి మేమందరం కలిసికట్టుగా ఉండి సంవత్సర కాల సమయంలో ఈ ఎయిర్పోర్ట్ని అందరికీ అందుబాటులో తీసుకొస్తాం. మీ అందరికీ తెలుసు, గత ఎయిర్పోర్ట్ ఇదే టెర్మినల్ ఎక్కడైతే మనం నుంచున్నామో ఇంత టెర్మినల్ని 9 నెలల్లో పూర్తి చేసింది మా గత ప్రభుత్వం. 5 సంవత్సరాలు టైం ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం దీన్ని పట్టించుకోలేదు. రికార్డు సమయంలో మేము సంవత్సరం చెప్తున్నాం, కానీ అంతకన్నా ముందే ఇచ్చి మా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం ఏ విధంగా కృషి చేస్తే ఆయనలాగా మేము కృషి చేస్తే 9 నెలల్లోనే ఈ ఎయిర్పోర్ట్ పూర్తి చేయగలం. తప్పకుండా సంవత్సర కాలంలో గత ట్రాక్ రికార్డు మీరు మాది చూశారు, మళ్ళీ అదే ట్రాక్ రికార్డు, అంతకన్నా ఇంకా అద్భుతమైన ట్రాక్ రికార్డు మేము ప్రజలకు చూపించబోతున్నాం. ఈరోజు నూతన టెర్మినల్ బిల్డింగ్ సమీక్షా సమావేశం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని గారితో కలిసి సమీక్ష చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు, అధికారులందరితో. శంషాబాద్లో 5,500 ఎకరాల్లో కట్టిన ఎయిర్పోర్ట్ 3 సంవత్సరాలు కంప్లీట్ అయితే, బ్రిటిషర్స్ టైం నుంచి ఉన్న ఎయిర్పోర్ట్ అది నా నియోజకవర్గంలో ఉంటాం. అలాగే రాష్ట్రం విభజనకు గురైన తర్వాత ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఆ రోజున్న బాలారిస్టాలని అన్నీ దాటి ల్యాండ్ అక్విజిషన్ చేసి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. R&R ప్యాకేజ్లో
ఆ నియోజకవర్గంలో రైతులకు డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అది ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం. అది పక్కన పెడితే ఎయిర్పోర్ట్ వాల్ కన్స్ట్రక్షన్ అయిపోయి 4 బౌండరీస్ ఫిక్స్ చేసిన తర్వాత దాదాపు 55 ఫ్లైట్లు అందుబాటులోకి వచ్చిన పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో 2014 నుంచి 19 వరకు. గత వైసీపీ ప్రభుత్వంలో 28కో 29కో పడిపోయిన పరిస్థితి. ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ అభివృద్ధి రెండూ చేయాలి, కానీ గత ప్రభుత్వం 1955 నుంచి ఏ ప్రభుత్వం చేయనంత అత్యంత తక్కువ అభివృద్ధి చేసిన ప్రభుత్వం. దానికి తార్కాణం ఎయిర్పోర్ట్గా భావించండి. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కనీసం టెర్మినల్ వర్క్ని కంప్లీట్ చేయాల. 1235 ఎకరాలు ఉన్న ఈ ఎయిర్పోర్ట్లో ఎన్నాళ్ళు పనిచేయటం సత్సాంప్రదాయం కాదని, సరిగా పనిచేయలేదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. రాబోయే సంవత్సర కాలంలో అధికారులు చెప్తున్నారు, కానీ అధికారులు కరెక్ట్గా పనిచేస్తే 9 మాసాల్లోనే నూతన టెర్మినల్ని తీసుకురావచ్చు. కేంద్రంలో మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నాడు, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది. కాంట్రాక్టర్ డిలే అయితే కాంట్రాక్టర్ని ఒత్తిడి చేయాలి, లేదా కాంట్రాక్టర్ మార్చాలి తప్ప పని లేట్ చేయటం మాత్రం క్షమార్హం కదని భావిస్తున్నా. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏమీ చేయకుండా కాలయాపన చేసి ఓన్లీ సంక్షేమాన్ని నమ్మి నట్టేట మురిగిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తారనడంలో ఏమాత్రం సందేహం లేదు. చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా విభేదించడం కానీ మంచి అడ్మినిస్ట్రేటర్ కాదని ఈ రాష్ట్రంలో కాదు 28 రాష్ట్రాల్లో ఎవడు అనే పరిస్థితి ఉండదు. ఈ ఎయిర్పోర్ట్ కూడా 1235 ఎకరాలు ఉన్న ఎయిర్పోర్ట్లో టెర్మినల్ బిల్డింగ్ని 9 మాసాల్లో ఓపెన్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. 9 మాసాల్లో కంప్లీట్ చేయమని కూడా అడిగే వాళ్ళు కూడా. ఇక చిన్న టెర్మినల్ బిల్డింగ్కి అంత టైం తీసుకుంటాం కూడా కరెక్ట్ కాదు. కేంద్రంలో మంత్రి ఉండి, రాష్ట్రంలో ప్రభుత్వ సహకారం ఉండి, ఇంకా అధికారులు మేనమేషాలు లెక్క పెడతాం కూడా భావ్యం కాదని భావిస్తున్నా. అలాగే ఈ ఎయిర్పోర్ట్ త్వరగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కూడా కోస్తా జిల్లాల నుంచి ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఉంది, ఈ 5-6 జిల్లాల నుంచే. వాళ్ళు కూడా ఈ చెన్నైలో, హైదరాబాద్లో ట్రావెల్ చేస్తున్న దుస్థితి తప్పుతుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్లు కూడా రావాల్సిన అవసరం ఉంది. ఆ కెనాల్ డైవర్ట్ చేసి ఎయిర్ బస్సులు రావటానికి కూడా ఈ ఎయిర్పోర్ట్ని మారిస్తే ఇది రాష్ట్రానికి తలమానికంగా ఉంటుంది. ఇది ఈ నియోజకవర్గంలో ఉండటం గన్నవరం ప్రజల అదృష్టంగా భావిస్తూ, గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి కూడా ఈ ఎయిర్పోర్ట్ పనులు అయిపోతే త్వరితగతిన మల్లవల్లో పారిశ్రామిక కారిడార్ కూడా మంచి కంపెనీలు కానీ, ఎయిర్పోర్ట్ ఎదుర్కొన్న ఏపీఐసీ ర్యాండ్లో ఎంఎన్సీ కంపెనీలు రావడానికి అవకాశం ఉండడానికి అన్నిటికీ ఎయిర్పోర్ట్తో అభివృద్ధి ముడిపడి ఉంది. కాబట్టి తొందరగా పనిచేయమని అధికారులు